మేము ప్రతిరోజు పూట పూటకి బ్రతకమండి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది అర్థం కాని పరిస్థితుల్లో పూట పూట లెక్కలు చూసుకుంటూ బ్రతికాం. ఈరోజు చెప్పగలుగుతాము, ఎంత మందిని పోషించే కృప దేవుడు మాకిచ్చాడంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎందుకంటే కూర్చోడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో అప్పుడు ఒక 600 పెట్టి కుర్చీ కొనుక్కోవడానికి కూడా మేము 10 సార్లు ఆలోచించాం. ఆ ఇంట్లో, ఆ రెంటింట్లో ఆ టీవీకే వస్తాయి చూడండి ఆ సెట్స్, అదే నా చైర్. అంత తూచి ప్రతిదీ లెక్కలు చూసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు సర్వ సమృద్ధిలోకి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా మటుకి మాకు అనేక మంది కుటుంబాల్ని, దీన్ని అందరిని పోషించే గొప్ప కృప సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహించాడండి. నేను అంటున్నానండి, ఒబీడియన్స్, ఇఫ్ ఐ ఒబే నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు పోషిస్తారు అనే ఆలోచన ఆపేయండి. దేవుడు చూస్తాడండి. నాకు ఎట్లా వస్తుంది సంపద, నాకు ఎట్లా వస్తుంది డబ్బులు అడగకండి. మీరు ఒక్క అడుగు వేయండి, దేవుడు మీకంటే ముందు 10 అడుగులు వేసి సమస్తము సమకూడి జరిగిస్తాడు. వెన్ యూ ఒబే, మీరు నిజంగా విధేయులుగా ఉన్నట్లయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొవిజన్. ఆమెన్.